9 నెలల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. సభకు మాజీ ముఖ్యమంత్రి అలా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు. అసెంబ్లీలో కేసీఆర్ అరగంట లేరు. జాతీయ గీతం పూర్తి కాగానే సభ నుంచి వెళ్ళిపోయారు. ఓవైపు దివంగత సభ్యులకు సంతాప తీర్మానాలపై చర్చ జరుగుతుండగానే వెళ్లిపోవడంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేత కేసీఆర్ సీటు దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ నిలబడగా కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రం నిలబడలేదు. నీళ్ల గురించి తెలియని వాళ్ళు చర్చ పెడితే కేసీఆర్ ఎందుకు హాజరవుతారని చిట్చాట్లో అన్నారు కేటీఆర్. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, ఏంటి డీటెయిల్స్ మీ వద్దున్నాయి? కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్ళిపోవడం పట్ల మొత్తం అసెంబ్లీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. అటు అధికార పార్టీలోనే ఇంకొక వైపు బీజేపీలో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కేసీఆర్ ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అనేది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అయితే సమాచారం లేదు. కేటీఆర్ స్వయంగా చిట్చాట్ చేస్తూ అసెంబ్లీలో మరి బాస్ వచ్చారు, మరి ఎందుకు వెళ్ళారో నాకు కూడా తెలియదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం ఒకసారి మనం ఓవరాల్ ఎపిసోడ్ చూద్దాం. గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు అనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నెల 21వ తారీఖున బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అప్పుడే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా దిశానిర్దేశం చేశారు కార్యకర్తలకు, నేతలందరూ కూడా హాజరైన వాళ్ళందరికీ. తర్వాత 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలను ప్రస్తావించారు. అందులో మెయిన్గా పాలమూరు రంగారెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పారు. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ వెనక్కి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు స్పందించడం లేనటువంటి అంశాలు ప్రస్తావించారు. సో దీని మీద కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా ఈ అంశాలను ప్రస్తావిస్తారు. కొంత రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి అనేది పెద్ద ఎత్తున పొలిటికల్లో చర్చ జరిగింది. పొలిటికల్ సర్కిల్లో రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా కొంత రాజకీయం మీద అవగాహన ఉన్నవాళ్ళు, అసెంబ్లీ చూసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఏమనుకున్నారంటే సో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు, ఇక వార్ ఉంటుంది ఇద్దరికి, అటు అధికార పార్టీ కాంగ్రెస్కి, ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి మధ్యలో డైలాగ్ వార్ ఉంటుంది. ఇటు రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారు, కేసీఆర్ అట్లనే రియాక్షన్ ఉంటుంది అనేటువంటి చర్చ నానా రకాలుగా జరిగింది. సో తీరా చూస్తే కేసీఆర్ ఈరోజు ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ అయితే 10 గంటల 14 నిమిషాలకల్లా చేరుకున్నారు. అక్కడ హరీష్ రావు, కేటీఆర్, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో ఎంట్రన్స్లోనే అంటే సభ్యులు వెళ్ళేటువంటి గేట్లో స్వాగతం పలికారు. తర్వాత విప్ పార్టీ బీఆర్ఎస్ విప్ కూడా ఆయనకు బొకే ఇచ్చారు. మొత్తానికి లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఛాంబర్కు, ప్రతిపక్ష నేత ఛాంబర్ ఉంటుంది ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో, ప్రతిపక్ష నేత ఛాంబర్కు కేసీఆర్ చేరుకున్నారు. వెళ్ళగానే అసెంబ్లీ సిబ్బంది కొంతమంది వచ్చి కేసీఆర్తో ఒక సంతకం తీసుకున్నారు. ఆ సంతకం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్టుగా, ప్రతిపక్ష నేత హాజరైనట్టుగా ఆయన తీసుకున్నారు. వాస్తవానికైతే సభ్యులే లోపలికి వెళ్ళి సభలోకి వెళ్ళి సంతకాలు చేస్తారు అసెంబ్లీకి వచ్చినట్టుగా. సో ఇప్పుడు ప్రతిపక్ష నేత కాబట్టి గౌరవించి సభ్యులు వచ్చారు. సేమ్ టైంలో బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా కేసీఆర్తో సంతకం తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కేసీఆర్ మిగతా ఎమ్మెల్యేలతోటి, అటు అందులో హరీష్ రావు ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళందరితో కూడా కొద్దిసేపు సమావేశమయ్యారు. ఎంత అంటే ఒక 5 నిమిషాల పాటు అంతే. సమావేశం అయిన తర్వాత ఈలోపు 10:30 గంటలకు బెల్ అయింది అసెంబ్లీలో. ఎప్పుడైనా సమయం కాగానే ఒక 30 సెకండ్స్ ముందే బెల్ కొడతారు. బెల్ కొట్టగానే అందరూ అసెంబ్లీలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ కూడా అసెంబ్లీలోకి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత కేసీఆర్కి కేటాయించినటువంటి ప్రతిపక్ష నేత సీటు ఉంటుంది, దాంట్లో కేసీఆర్ అక్కడ కూర్చున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సభానాయకుడిగా ఒక చైర్ ఉంటుంది. అధికార పార్టీ ఒకవైపు, ప్రతిపక్ష నేతలు ఒకవైపు, మధ్యలో బీజేపీ వాళ్ళు కూడా కూర్చుంటారు, ఎంఐఎం వాళ్ళు కూడా కూర్చుంటారు. ఎవరి సీట్లు ఉన్నది వాళ్ళు కూర్చుంటారు. 10:30 గంటలైంది. ఈలోపు స్పీకర్ వచ్చారు. అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే కొంచెం ముందులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలోకి వచ్చారు. కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడి చైర్ ఉంటుంది. సో ఆ చైర్లో కూర్చున్నారు. ఈలోపు ఇటు చూస్తే కేసీఆర్ వచ్చున్నారు. సో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా వచ్చినారు కాబట్టి ఆయనకు దండం పెట్టారు. కానీ కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి దండాన్ని, లేదంటే విష్ చేయడం అనుకోండి, దాన్ని కేసీఆర్ పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. రేవంత్ రెడ్డి వైపు కూడా చూడలేదు. అంటే అట్లా చూసి వదిలేశారు. ఈలోపు రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన చూడలేదు కాబట్టి కేసీఆర్ సో ప్రతిపక్ష నేతగా చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చారని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఆయన చైర్ నుంచి అసెంబ్లీలో మనకు విజువల్స్లో కనపడుతుంటుంది, డైరెక్ట్గా కేసీఆర్ చైర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకు నమస్కారం చెప్పారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆరోగ్య విషయాలను ఆయన అడిగినట్టుగా తెలిసింది. కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
సో బాగున్నారా అని చెప్పి ఆ తర్వాత ఆయనతో మాట్లాడి ఆ సందర్భంగా కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరు నిలబడి ఉన్నారు. కానీ ఇద్దరు మాత్రం చైర్ల నుంచి లేవలేదు. అందులో ఒకరు కేటీఆర్, ఇంకొక వైపు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇద్దరు మాత్రం కూర్చొని ఉన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సభలో వచ్చినప్పటికీ లేవలేదు. కేసీఆర్ లేచి షేక్ హ్యాండ్ ఇస్తా అంటే రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా దండం పెట్టారు గౌరవప్రదంగా. కానీ కేటీఆర్ తర్వాత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రం కూర్చొని ఉన్నారు. మనకు విజువల్స్లో కనపడుతుంది ఇద్దరు లేవలేదు. ముఖ్యమంత్రి వచ్చినా లేవలేదు అనేది కూడా ఇప్పుడు అసెంబ్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి సభానాయకుడిగా అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేటీఆర్ అండ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇద్దరు ఎందుకు లేవలేనేది కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి వాళ్ళు లేచి గౌరవప్రదంగా ముఖ్యమంత్రిగా ఆయనే కేసీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా లేచి నమస్కారం పెడితే సరిపోయేది. కానీ వాళ్ళిద్దరు లేవలేదు. సో మనం చూసుకోవచ్చు వ్యక్తిగతంగా కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో కాబట్టి వాళ్ళిద్దరూ చైర్ నుంచి లేవలేదని మనకు అర్థమైనటువంటి విషయం. ఇంకా తర్వాత ముఖ్యమంత్రి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆయన వెళ్ళిపోవడం, తర్వాత కేసీఆర్ కూడా లేచి నిలబడి ఉన్నారు కాబట్టి ఆయన కూడా కూర్చున్నారు. ఆ తర్వాత వెంటనే ఒక 5 నిమిషాలు అంటే జనగణమన పాడారు, సభ స్టార్ట్ అయింది. తర్వాత ఇద్దరు సీనియర్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు చనిపోయినటువంటి విషయం తెలిసిందే మనకు. చంద్రిక వాళ్ళకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో కేసీఆర్ బయటకు వచ్చారు. అప్పుడు కరెక్ట్గా 10:36 ఆ టైం అవుతుంది. నేను అసెంబ్లీ ఇన్నర్ లాబీలోనే ఉన్నాను. డైరెక్ట్గా హరీష్ రావు కేసీఆర్ని తీసుకొని బయటకు వస్తున్నారు. చూస్తే కేసీఆర్ ఎటు వెళ్ళిపోతున్నారు అంటే బయటకు వెళ్తున్నారు. అంటే బయటకంటే మామూలుగా ఆయన ఛాంబర్కి వస్తున్నారేమో అనుకున్నాం, కానీ లేదు, ఆయన డైరెక్ట్గా నందినగర్ వెళ్తున్నారని చెప్పారు. వచ్చిందే 10-15 నిమిషాలు అయింది. అప్పుడే కేసీఆర్ వెళ్ళిపోతున్నారు ఏందనేది అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న అసెంబ్లీ సెక్యూరిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. సో డైరెక్ట్గా ఆయన హరీష్ రావుతో కొంతమంది జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఎమ్మెల్యేల ఎంట్రన్స్ నుంచే బయటకు వచ్చి అప్పటికే కారు రెడీగా చెప్పారు కాబట్టి కేసీఆర్ కారు రెడీగా ఎమ్మెల్యేల ఎంట్రన్స్ దగ్గర కారు వచ్చి ఆగి ఉంది. అందులో ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. సో హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి కేసీఆర్ని కారులో ఎక్కించారు. కేసీఆర్కు బాయ్ చెప్పారు. ఆ కేసీఆర్ అక్కడ వచ్చిన మీడియా వాళ్ళకు కూడా బాయ్ అనుకుంటా వెళ్ళిపోయారు. కథం అంతే అనమాట. సో మొత్తంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు నుంచి ఒక 4-5 రోజుల నుంచి ఏదైతే చర్చ జరుగుతుందో, సో ఆ చర్చలో చాలా పెద్ద ఎత్తున అంటే కేసీఆర్ అసెంబ్లీలో ఉంటారు, అధికార పార్టీని ఇరకాటంలో పెట్టిస్తారు, రేవంత్ రెడ్డిని టార్గెట్గా మాట్లాడతారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఏదైతే బీఆర్ఎస్ ఒక కార్యాచరణ అనుకుందో ఆ కార్యాచరణలో ఖచ్చితంగా అధికార పార్టీని నిలదీస్తారు. చాలా పెద్ద ఎత్తున అటు రేవంత్ రెడ్డికి ఇంకొక వైపు కేసీఆర్కు ఒక వాదనలు ఉంటాయి. మనకు చూస్తూ ఉంటాం కదా అసెంబ్లీలో. ఆ స్థాయిలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీగా అనుకున్నారు, కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఏది ఉండేటట్టుగా మనకు అనిపించలేదు. సో మొత్తానికి కేసీఆర్ ఓవరాల్గా 10-14 వచ్చారు, 10 గంటల 38 నిమిషాలకు బయటకు వెళ్ళారు. ఓవరాల్గా ఒక 20 నిమిషాలు, 15 నుంచి 20 నిమిషాల పాటు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నట్టుగా మనకు అంటే టైం చూస్తే అర్థమవుతుంది. దీని మీద బీఆర్ఎస్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఎందుకు వచ్చారనేది ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఈరోజు పెద్దగా చర్చ లేదు, ఓన్లీ బిల్లులు ఉన్నాయి. బిల్లులను రేవంత్ రెడ్డి ఇంట్రొడ్యూస్ చేస్తారు అని చెప్పారు. మనకు అసెంబ్లీ ఎజెండా చూస్తే కూడా అదే ఉంది. కానీ టెక్నికల్గా సాంప్రదాయం ప్రకారం కేసీఆర్ సభలకు హాజరు కావాలి కాబట్టి, అసెంబ్లీకి రావాలి కాబట్టి వచ్చి వెళ్ళారనేది ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ. అసెంబ్లీ సెక్రటరీని అడిగితే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారు. వాస్తవానికి సభ్యులు రెగ్యులర్గా రాకున్నా పెద్ద నిబంధనలు లేవు, కానీ సాంప్రదాయం ప్రకారం కేసీఆర్ వచ్చారు. 6 నెలలకు ఒకసారి సభ జరుగుతుంది. అది వర్షాకాలమైనా, శీతాకాల సమావేశాలైనా, బడ్జెట్ అయినా 6 నెలలకు ఒకసారి సభ ఏర్పాటు చేయాలనేది రూల్లో ఉంది, బిజినెస్ రూల్స్లో. కాబట్టి ఆయన వచ్చారు, సంతకం తీసుకున్నారు. మన విజువల్స్లో కనపడుతుంది. కేసీఆర్ సంతకం చేసి వెళ్ళిపోతారు అంతే. సభలో మొత్తంగా ఒక 18 నిమిషాల పాటు ఓవరాల్గా ఆయన ఈ అసెంబ్లీ ప్రాంగణంలో సభలో ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు సభలో బిజినెస్ చూస్తే కనుక ఓన్లీ బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టారు. జనవరి 2వ తారీఖున ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. కృష్ణా బేసిన్లో 299 టీఎంసీలకి అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ హయాంలో ఎందుకు ఒప్పుకున్నది, ఇట్లాంటి విషయాలు చాలా అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పీపీటీ ఇవ్వబోతున్నారు. అయితే బీఆర్ఎస్ కూడా ఏమంటుందంటే మాకు కూడా ఒక పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ వెళ్ళిపోయినాక వీళ్ళందరూ కూడా స్పీకర్ని కలిశారు. మరి స్పీకర్ అయితే చూద్దామని చెప్పినట్టుగా తెలిసింది. సో మొత్తానికి కేసీఆర్ ఎపిసోడ్ సో పెద్ద ఎత్తున అంటే ఈ సెషన్లో కంటిన్యూగా కేసీఆర్ వస్తే కనుక 2వ తారీఖున
రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది కాబట్టి సో ఆ సందర్భంగా కేసీఆర్ 2వ తారీఖు కూడా జనవరి 2వ తారీఖున అసెంబ్లీకి వస్తారు కావచ్చు, వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా అటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా సభ ఉంటుందేమో అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ ఉంది మొత్తం రాష్ట్రంలో ఒక పొలిటికల్ చర్చ అయితే ఉండే, కానీ అట్లాంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. సో కేటీఆర్ కూడా చెప్పారు అసెంబ్లీకి కూడా ఇక కేసీఆర్ రాకపోవచ్చు అనేది కూడా కొంత లీక్ అయితే ఇచ్చారు. సో మొత్తానికి కేసీఆర్ ఎపిసోడ్ అయితే మొత్తాన్ని 18 నుంచి 20 నిమిషాల పాటే ఆయన అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయారు. సో ప్రజల సమస్యలు ప్రతిపక్ష నేతగా ప్రస్తావించకుండానే పోయారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో సవాల్ విసిరినట్టుగానే కేసీఆర్ వచ్చారు తప్ప అసెంబ్లీకి కంటిన్యూగా కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు అనేది బీఆర్ఎస్లో ఉన్నది. అట్లనే అధికార పార్టీలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇదే ప్రస్తుతానికి కేసీఆర్ అసెంబ్లీకి రాకకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. చంద్రిక.